ఇప్పుడు ఎన్ఎంఎస్ రెడ్డి గారు వారి యొక్క నిరసన తెలియజేస్తారు. సో మనం ఈ మధ్య వింటున్నామండి, మన విగ్రహాలు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కువ అయిపోయినవి, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి ఏదో ట్రాఫిక్ ఏదో అంతరాయం జరుగుతుంది, వాటిని ఏదో కూల్చేయాలని మన ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా చాలా ఆశాస్పదంగా ఉంది. సో ఎందువల్లంటే మనం ఇప్పుడు మనకు ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి, సో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా వాళ్ళ విగ్రహాల గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నాకు తెలిసినంతవరకు విగ్రహాలన్నీ కూడా పర్మిషన్లు తీసుకొనే కట్టడం జరుగుతుంది. కానీ గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా చాలామంది సొంతగా డబ్బులు పెట్టి సో ఎన్నో విగ్రహాలు చేయడం జరిగింది. మా ఊర్లో కూడా అల్లూరులో కూడా ఒక 4-5 విగ్రహాలు చాలామంది దాతలందరూ కూడా ముందుకొచ్చి సో వాళ్ళంతా డబ్బులు పెట్టుకొని జరగడం జరిగింది. సో వీటిలన్నింటినీ పడగొట్టడం, సో ఎలాగే ఈ సంస్కృతి మనం దాన్ని కొంచెం చేయడం అనేది మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక విగ్రహాలు వాడ పడగొట్టి అంటే ఇంకా రాష్ట్రంలో విగ్రహాలంటూ ఏమి లేకుండా అందరూ ఒకరినొకరు కూల్చుకుంటూ సో ఇవి ఎంతో మనకి అల్లర్లకి దారితీసే కార్యక్రమం ఉంది. కాబట్టి సో దీన్ని మనం ఎంత వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా సో మనం ఏంటంటే మనకు చనిపోయిన నాయకులు గుర్తుగా వచ్చిన విగ్రహాలు కాబట్టి వాటిని మనం ఇప్పుడు కూడా వాటి జోలికి పోకుండా ఉండడం అనేది నా అభిప్రాయం.